నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. 36వ రహదార భద్రతా మాసోత్సవాల భాగంగా గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి, రోడ్ సేఫ్టీని ఎలాగ పాటించాలి, రోడ్ సేఫ్టీకి ముఖ్య సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్, అలాగే NGOs, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎస్ఏ రైటింగు, కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే రోడ్ ర్యాలీస్, సైకిల్ షోస్, వాకథాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆంధ్ర 2047 అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి, మన రోడ్స్ సేఫ్గా ఉండాలి, అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్ మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని, సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. మన సిటీస్ని, మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్, ఈ మాసంలోనే కాదు, సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని NGOస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి, ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. మన సిటీస్ని, మన జిల్లాని సేఫ్గా ఉంచాలని సందర్భంగా కోరుకుంటున్నాను.